అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ ముక్తా. కొత్త ప్లేస్ చూపిస్తున్నా కదా, ఈ ప్లేస్ ఏంటిదంటే చూపిస్తాను మీకు సర్ప్రైజ్గా. ఇక్కడ బోర్డు కూడా ఏం లేదు, ఉంది. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి, మీకు అర్థమైపోతుంది అది చూపిగానే ఎందుకు వచ్చాం అనేది. ఒకవేళ వీడియో మొత్తం చూడకుండా స్టార్టింగ్లో బోర్డు చూడగానే అర్థమైతే మాత్రం ఫస్ట్ కామెంట్ చేయండి. అదిగో అదే బోర్డు, అది తెలిసి అర్థమవగానే ఇక్కడ వరకు చూడగానే వెంటనే కామెంట్ పెట్టండి. వీడియో మొత్తం చూసి అయితే కామెంట్ పెట్టకండి, అట్లా పెట్టకూడదు, తొండి చేయకూడదు. అందుకే ఇక్కడికి ఎవరెవరు వచ్చినామంటే ముగ్గురం వచ్చినాము, నేను, మా ఆయన, ఇంకెవరంటారా, భైరవి బొమ్మ, అదిగో ఆమె పని మీదనే వచ్చినాము. 2 days బ్యాక్ వస్తే దానికి డివార్మింగ్ చేయాలి, చేసిన తర్వాత ఇంజెక్షన్ వేస్తా అన్నారు. అయితే మొన్న తీసుకెళ్ళి మెడిసిన్ నిన్న పోసిన, ఈరోజు తీసుకురమ్మన్నారు. తీసుకొచ్చిన. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, అంటే మా ఇంట్లో కాదు, మా ఎదురుగోళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు పొద్దాక అందరితో దాంతో ఆడుతుంటారు. ఇంకా మా చెల్లి వాళ్ళ పిల్లలు కూడా వస్తారు, దాంతో ఆడుతుంటారు. ఇంకా అంతకన్నా మించి లక్కీ బాగా ఆడుకుంటుంది. దాని గోర్లు కూడా బాగా పొడుగునే గీరుతున్నాయి. ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి తీసుకొని వచ్చినాం. ఎన్ని రోజులు ఎందుకు వేయలేదంటే దాని ఏజ్ చాలా చిన్న, ఇప్పుడే 15 రోజులు. పుట్టినాక 15 రోజుల తర్వాతనే ఇంజెక్షన్ చేయించాలంట. అందుకే ఇన్ని రోజులు అయినాం. ఇంకా దానికి టైం అయింది కాబట్టి వేపిస్తా. దాచుకోవడం అంటే మొన్న లోపలికి గుంజుకొని పోయినా, అందుకే భయపడ్డదేమో. అందులో కొత్త ప్లేస్కి అసలు ఏమో కలవట్లేదు, మా ఇల్లే అంతే. గేట్ దానికి వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఎక్కువ భయపడుతుంది. ఏది ఇంకా పోదామని చెప్పేసి స్కూటీ ఎక్కి కూర్చుంటుంది. స్కూటీ ఎక్కింది, పోదామని చెప్పేసేమో హాయ్ ఫ్రెండ్స్ అంటుంది. తను కూడా తీసుకొని వచ్చింది వాళ్ళ డాగ్ని. టూ ఇయర్స్ బేబీ. అది బాయా గర్లా? గర్లేనా? మాది కూడా గర్లే. పేరేంటి? పొట్టియా? మా దాని పేరే కొంచెం నాకు వెరైటీగా అనిపిస్తుంది. వాళ్ళ డాగ్ పేరు పొట్టి అంట, మన డాగ్ పేరు మాత్రం భైరవి. చాలా ఇష్టంగా వెతికి మరీ పెట్టినా నేను, వెతికంటే ఆలోచించి మరీ పెట్టిన. దాని లోపలికి వెళ్దాం కాదు, నువ్వు ఫస్ట్ వెళ్ళి అక్కడ పేరు రాపించుకొని రావాలి. వెళ్ళి చెప్పి రాపించుకొని రావు. నేనే పోనా? సరే. కాదు, దాని లోపల తీసుకెళ్ళొద్దు, దాన్ని ఇక్కడే ఉంచి అక్కడికి వెళ్ళి స్లిప్ రాపించుకొని రావాలి. లోపలికైతే వచ్చినాము. ఇంకా మా డాగ్కి ఇంజెక్షన్ చేసే సార్ అయితే తనే. లోపలైతే చాలా నీట్గా ఉంది. యానిమల్స్ హాస్పిటల్ అంటే కొంచెం గలీజ్ ఉంటుంది ఏమనుకున్నా, బట్ అట్లా లేదు, చాలా నీట్గా ఉంది. ఇక్కడ ఒక పెద్ద డాగ్ వచ్చింది, భలే ఉంది చూడండి. ఏం బ్రీడ్ అది? భలే ఉంది. ఇంజెక్షన్ కాదు అది, అయిపోయి అంటుండు. ఫీవర్ టెస్ట్ చేయాలంటుంది ఫస్ట్, టెంపరేచర్ చూసి. అంటే బయట టెంపరేచర్ ఏం కాదు, బాడీ హీట్ టెంపరేచర్ తెలుస్తుందేమో. ఏం చేసావు నువ్వు ఉంటే? భైరవి అదుర్ది. ఇంటికి ఎవరన్నా వచ్చిరనుకో వాళ్ళ దగ్గర పోయి అరవాలి, కానీ ఇదేమో వాళ్ళు ఇంట్లోకి పోయి అరుస్తూ ఉంటారు వాళ్ళు పోయిందాక. అది మనిషి అదే చెప్పాలి, దానికి కూడా భాష అర్థమైంది, చెప్పాలి. ఏం కాలే వచ్చిన కానీ ముందు మల్లికార్జున పాపం దీని ఎక్స్ప్రెషన్స్ ఎట్లుండే చూద్దాం. చల్లగా అయిపోయింది ఎమ్మటే.
నాన్ వెజ్ పెట్టొద్దంట. అంతేనా? ఇంజక్షన్ వేసిరు కాబట్టి నాన్ వెజ్ పెట్టొద్దు, ఎండలు తిప్పొద్దంట. గేట్ తీయొద్దు, గేట్ తీస్తే బయటికి పోయిద్ది. వీళ్ళ దగ్గర ఫ్రిడ్జ్ కూడా ఉంటుందా? ఆడ తెచ్చిన ఇప్పుడు కొనుక్కొచ్చిన వేయడం లేదు. ఇంజక్షనా? ఇటు ఇంజక్షన్ వేయడం అయితే అయిపోయింది. ఇక టెన్షన్ లేదు. ఇప్పుడే 2 వేస్తారా? అవునా, నేను ఒకటే అనుకున్నాను. మరి 2 ఏదో ఒకటి తీసుకురా అన్నారు. అంతే కరెక్ట్. ఇప్పుడు ఒకటి మళ్ళీ 21 రోజులకి బూస్టర్ డోస్. ఇంకా ఇప్పుడు దీంతో పిల్లలు ఆడుకున్నా కూడా అంత టెన్షన్ ఉండదు. నెక్స్ట్ టైం 21 రోజుల తర్వాత పడే డోస్కి అప్పటి నుంచి తెలియని అందుకే చెప్పొద్దు, తెలుసుకోనన్నా చెప్పాలి. కానీ మధ్యలో ఇట్లా ఇజ్జత్ పోయింది. పాపం అసలు సప్పుడు చేయట్లేదు, కుయ్యలేదు, కయ్యలేదు. పోదామా ఇక? కాదే, ఇట్లా నోట్లో పెట్టుకొని ఉంటుంది, అట్లా ఉంటుంది. గాజులు ఉన్నాయిగా. దానికి కూడా వ్యాక్సిన్. రేపు నెక్స్ట్ 21 రోజుల తర్వాత అయిపోయాక సంవత్సరానికి 2 వేసుకోవాలి. ఇవాళ ఎంత డేటు? ఇవాళ డేట్ గుర్తుపెట్టుకొని మళ్ళీ ఏ రోజు గుర్తుపెట్టుకో. మళ్ళీ ఒక రోజు తీసుకొస్తే టెన్షన్ పోతుంది. ముందు ఫస్ట్ అనుషును మిన్ను వీళ్ళిద్దరితోనే భయం. పోదామా ఇక ఇంటికి? స్కూల్ దగ్గర వరకు పెడతావా? చాలా పెద్దగా ఉంది ఈ హాస్పిటల్ అయితే. ఇదిగా పెద్దగా ఉంది, నీట్గా ఉంది. చాలా పెద్దగా ఉంది. అక్కడేమో ఆవులు బర్రెలు తీసుకొస్తే అందులో పెట్టి వేయడానికి అనుకుంటా ఐరన్ రాడ్స్తో పెట్టారు. దానికి కూడా వ్యాక్సిన్ కోసం తీసుకొచ్చిరంట. చల్లగా ఉంది. భైరవి ఇటు చూడు, వీడియో తీస్తున్నా నిన్ను. కొత్త ప్లేస్గా ఆస్వాదిస్తుందా లేకపోతే భయంగా బిడియంగా ఉంటుందో అర్థం కావట్లే. అదో రకంగా చూపులు చూస్తుంది. భైరవి పిలిస్తే డెక్తలేదేందే? ఇంటికాడైతే భైరవి అనగా నుర్రికి వస్తావు. పోదందా ఇక? దానికి హిందీ కూడా నేర్పు, తెలుగుతో పాటు. అసలు దానికి ఏం అర్థం కావట్లే, భయంతో ఉంది. ఇరా పోదండా. బండి ఆన్ చేసే ఉంచినావుగా. వస్తా పోరి. భైరవి బాయ్, పోయిరా ఇక. అసలు డెక్కలేదు, పట్టించుకోవట్లేదు. ఓ దూకింది అది, నేను రావట్లేదనా? దూకిందానే? దూకి మళ్ళీ అమ్మట ఎక్కిందా? ఇక పో భైరవి బాయ్. భైరవి బాయ్. ఓ పెద్ద పని అయితే అయిపోయింది. ఎండలు తిరగకు, ఇలా బయటకే తెల్లకు భైరవి, ఓకేనా? ఎవరో వచ్చి ఇంట్లో కనురుకుతుంది. ఇంటికి తీసారా? పాపం దగ్గర తీసిండ్రా.
ఇదేందే అది అంతేనే. నీ పూలే ఇప్పుడు నీకోసమేనా దానికి ఇంజక్షన్ వేయించినావు, నీ వల్ల వేయించినవే. ఇదే ఇటీ భైరవి వచ్చినవారా నువ్వు వచ్చినవా? ఈ వీడియో చూసినందుకు లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పు లైక్ అని ఇట్లాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పు. నువ్వు ఆడిపోవాలి ఇప్పుడు ఆడటం. ఓకే అండి, బాయ్. మరి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే ఒక లైక్ చిన్న షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయగలరు. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.